బర్త్ డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే. సో మన కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది కేస్ స్టడీ కోసం రికార్డ్ చేస్తాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 19/10/2001. 19/10/2001. టైం టైం ఈవినింగ్ 6:30. ఓకే. రౌండ్ అప్ టైమా? రౌండ్ అప్ టైం, అటు ఇటు ఏమి ఉండదు. ఓకే. తర్వాత ప్లేస్ ఎలమంచిలి, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఎలా MAN శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. రైట్, దొరికింది. నో సార్, విశాఖపట్నం నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. కోఆర్డినేట్స్ చూద్దాం, ఆగండి. ఓకే. 1754 82 85 తెలుసా? తెలుసు. తెలీదా? మంచి. ఓకే, పిన్ కోడ్ చెప్పమంటారా? 31055. 31055. 55. ఎంత? 31055. అవును సార్, 531055. 531055. ఒక్కసారి ఆగండి. పెద్దపల్లి విశాఖపట్నం అట్లా వస్తున్నట్టుంది కదా. ఎలమంచి వైఏ అనకాపల్లి దగ్గర వస్తుందా? అవును సార్, అనకాపల్లి దగ్గర వస్తుంది. అనకాపల్లి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అనకాపల్లి నుంచి ఒక 23 కిలోమీటర్స్ అలా 20 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు సార్. సర్లే, ఏం కాదు, అనకాపల్లి తీసుకున్నా ఏం కాదు. మేష లగ్నం వచ్చింది, తర్వాత నెక్స్ట్ అనురాధ నక్షత్రం వచ్చింది, అంతేనా? అంతే. ఓకే, ఏం కావాలి? యాక్చువల్లీ ఇప్పుడు కెరియర్ వైపు నుంచి చూద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ జాబా లేదంటే ప్రైవేట్ సెక్టర్ ట్రై చేసినా అంత వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు బీఈడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు మీరు? బీఈడీ చదువుతున్నాను ఇప్పుడు. ఓకే. బీఈడీ అంటే టీచింగ్ సంబంధించింది కదా అది? అవును సార్. ఓకే, రైట్. ఓకే. అది డిగ్రీ కోర్సా అది, లేదంటే పీజీ కోర్సా మీకు ఇప్పుడు? ఇప్పుడు అది నాకు జస్ట్ ఒక 2 years బ్యాచిలర్స్ కోర్స్ అండి. ఓకే, డిగ్రీ లెవెల్ కోర్స్ అది, అర్థమైంది. ఓకే, మీది మేష లగ్నం వచ్చింది. లగ్న లార్డ్ మార్స్ 10th బాగున్నాడు. దాన్ని స్టార్ లార్డ్ అయిన సన్ డిబిలిటేట్ అయ్యాడు, 7th పడ్డాడు. ఓకే, సరే, అయినా కూడా 7, 10 ఉంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే సన్ రాహువు ఒకే నక్షత్రంలో ఉన్నారు, కుజ నక్షత్రాల్లో ఉన్నారు. ఆ స్టార్ని మార్స్ ఆక్యుపై చేయడం వల్ల లగ్నంలో 10th ఉండి డిస్టర్బ్ అవుతున్నాడు. అంటే కెరియర్ వైజ్గా సెటిల్మెంట్ అవడానికి చాలా టైం పడతా ఉన్నది. శని చంద్రులు నక్షత్ర పరివర్తనం చెందారు. సో శని వృచ్చికంలో ఉన్నట్టు, చంద్రుడు ద్వితీయంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తే, శుక్రుడు బాగుంటే మనకి శుక్రుడు 6th ఉన్నాడు. సరే, దానికి ఏమీ రిట్రోగ్రేషన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి పర్వాలేదు చంద్రుడు. శని వచ్చేసేసి కుజుడు దశమంలో ఉండడం వల్ల శని బాగానే ఉన్నట్టు అనమాట, ఎందుకంటే డైరెక్ట్గా కుజుడు డిస్టర్బ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, ఈ చార్ట్లో ఏదేమైనా కానీ కొంచెం ప్రొఫెషనల్ సెటిల్మెంట్ విషయంలో కొంత ఇది మీరు అడిగిన విషయానికైతే కొంత కష్టంగానే ఉంది. కాకపోతే టైం ఎట్లా అనుకూలంగా చూద్దాం. అర్థమైందా? టైం పడతా ఉంది. మీరు టీచింగ్ చేద్దామని అనుకుంటున్నారా, గవర్నమెంట్ జాబ్ ఏమనుకుంటున్నారు? టీచింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గవర్నమెంట్ టీచర్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, అంతేనా? ఓకే. గురువు రవిని అయితే ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది మంచిది. గురువు రాహు పరివర్తన చెందలేదు. సో గురువు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు ఓన్ స్టార్ వల్ల. భాగ్యాధిపతి అయిన వాడు, వ్యయాధిపతి అయిన వాడు తృతీయంలో ఉంటూ, సో మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, డైరెక్ట్ అయిపోతాడులే. సో ఆయన 6th ఉన్నాడు. సో మెర్క్యూరీ ఓకే ఉన్నాడు కాబట్టి ఇది మంచిది. ఓకే, సరే. ఏదేమైనా కానీ చాలా కష్టపడి పైకి వెళ్ళేటట్టు ఉంది చార్టు, ఇమీడియట్గా లిఫ్ట్ అవ్వలేదు. సరే, టైం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్ జరిగింది కదా. సో జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ ఏదన్నా మ్యారేజ్ మ్యాచెస్ చూస్తే కొంచెం ఇబ్బందులు కానీ, లేదంటే హార్డ్ వర్కింగ్గా ఉండడం కానీ, ఫినాన్షియల్గా కొంచెం ఇంట్లో కష్టంగా ఉండడం కానీ, ఇలాంటివి ఏమన్నా కనిపించాయా? రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? అవును సార్, కొన్ని మ్యాచెస్ వచ్చినాయి కానీ నప్పనవే వచ్చాయి సార్.
అలాగే కొంచెం మీరు చెప్పినట్టే ఇంకా మీరు రిలేషన్షిప్ పరంగా అని ఇలాగే ఇబ్బందులు వచ్చేసాయి. వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఎక్కడ అవకాశం ఉంది చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ 10,000 2 degrees, దీంతో సన్తో ట్రైన్ అవుతుంది. కానీ గవర్నమెంట్ జాబ్స్కి సన్తో ట్రైన్ అయితే మంచిది. కాకపోతే ఇక్కడ రెట్రోగ్రేట్ రాహు సన్ ఒకే స్టార్లు ఉండే వరకు. సో ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కాకపోతే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి మనం అడగాలి, మనం అప్లై చేసుకోవాలి టీచింగ్, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఏం ఏం సబ్జెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడైతే బీఈడీలో నేను ఒక సోషల్ స్టడీస్ తీసుకున్నాను సార్. సోషల్ తీసుకున్నారా? ఓకే ఓకే, రైట్ రైట్. మీకు శని బుధులు మంచి ఆస్పెక్ట్ కలిగి ఉన్నారు. మీకు మ్యాథమెటిక్స్ కూడా వర్కౌట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, బట్ చూడాలి మీరు. తర్వాత గురువు పొజిషనల్ స్టేటస్, సో అంటే పునర్వసులో ఉన్నాడు. తర్వాత బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో 6 8, ఓకే రైట్. స్టడీ ఏ సబ్జెక్ట్ అనేది చెప్పడం కొంచెం కష్టమేలే, ఏది చెప్తారనేది. రైట్. ఎనీవే, ప్రోగ్రెసివ్ 10th 16 degrees, దాంతో బ్యాడ్ ఆస్పెక్ట్ అంటూ ఏమీ ఫామ్ అవ్వలేదు. ఇప్పుడే ప్రోగ్రెసివ్ వీనస్ మెర్క్యూరీ 10th houseకి స్క్వేర్ ఇచ్చారు. గురువు కూడా వర్కించాడు. ఓకే రైట్. సో ఇప్పుడు ఇమ్మీడియట్ ఆస్పెక్ట్ అంటూ అసలు ఏమీ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఏదో అవుతామని చెప్పడం కొంచెం కష్టం. ఉన్నదానిలో ఏంటంటే ఒక 4-5 years తర్వాత ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తాడు. అది కొంచెం లిఫ్ట్ ఇస్తుంది. అది 28-29 తర్వాత ఉంది. కాకపోతే అదే టైంకి 10th house స్క్వేర్ మళ్ళీ మూన్ జరుగుతుంది. అబ్బా, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. అంటే ఈ చార్ట్ కొంచెం పైకి కిందికి వాలెట్ వెళ్తుంది ఈ మూమెంట్లో, అర్థమైందా? అంటే సరిగా వెళ్ళట్లేదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి నేను చెప్పడం కొంచెం కష్టమే, మీరు ఏమనుకోనంటే, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందని నేను చెప్పను. కాకపోతే మీ సెల్ఫ్ ఎఫర్ట్ నేను కాదనను, మీరు ట్రై చేసుకోండి, అర్థమైందా? కాకపోతే ప్రైవేట్గా ఏదో చేస్తూ మీరు ట్రై చేసుకున్నారనుకోండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు, నేనైతే ట్రై చేస్తున్నాను, నా తప్పు లేకుండా అన్నట్టు ఉంటుంది. సో అప్పుడు డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉంటుంది. సరేనా? ఎందుకంటే టైం నాకు అనుకూలంగా నాకు ఇమ్మీడియట్గా ఏమి చేంజ్ అయిపోయేటట్టుగా ఏం కనబడలేదు. కాకపోతే ఖచ్చితంగా లగ్నాధిపతి దశమంలో ఉండడం వల్ల మీరైతే జాబ్ చేయగలుగుతారు. సో ప్రైవేట్ అయినా కొంచెం పైకైనా కిందికైనా కానీ, ప్రైవేట్ అయినా కానీ మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి. దట్ ఈజ్ ఓకే అనమాట, చెయ్యొచ్చు. ఏదో ఒకటి దొరుకుతుంది, ఏదో ఒకటి దొరకకుండా అయితే ఉండదు కదా ఆపర్చునిటీ. సో దొరుకుతుంది, కొంచెం కష్టపడతా ఉంటాం అంతే, అంతే, ఏం లేదు. ఈ రవి కుజులు ఏంటంటే ఆ స్క్వేర్ ఆస్పెక్ట్, ఈ కనెక్షన్ వల్ల ఏంటంటే మీకు ఒక మాట అంటే తీసుకోలేరు, డిస్టర్బ్ అయిపోతారు, అది సమస్య. దానివల్ల వర్క్ స్పేస్లో అయినా కూడా మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మ్యారేజ్ గురించి చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే నెమ్మదిగా తర్వాత ఇలా సెట్ అయ్యాక గవర్నమెంట్ జాబ్కి ఐ మీన్ ఇలా ఏదైనా కాంట్రాక్ట్ అయినా ప్రయత్నించినా వస్తుందా? గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబా? ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఏమీ అనుకూలంగా లేనప్పుడు సెల్ఫ్ ఎఫర్టే కదా, మనం చేసుకుంటూ పోతాం అంతే. అయినంత వరకు అవుతుంది. మనకి మిరాక్యులస్గా ఏమీ ఆస్పెక్ట్ కనబడలేదు, ఫ్రాంక్గా కనబడలేదు కాబట్టి మనం దిగి మన పడవను గట్టిగా తొయ్యాల్సిందే అంతే. అదే నీళ్లు ఆటోమేటిక్గా వస్తున్నాయి అనుకో, ఆ ఫ్లోకి వెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు మా పేరెంట్స్ పెళ్లి మ్యాచెస్ చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా సెట్ అవుతాయండి? వివాహం మీరు అడుగుతున్నారు. శని భుక్తి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూస్తున్నారు, ఒక 2 years నుండి చూస్తున్నారు, కానీ సంబంధాలు సరిగ్గా రావట్లేదు. నేనే ఎందుకో వద్దని చెప్పి పక్కన పెడుతున్నాను. అంటే ఇంకా ఇలా సెటిల్ అవ్వలేదు కదా కెరియర్ అని ఆలోచిస్తున్నాను. అబ్బాయిలు టెన్షన్ పడాలి కానీ అమ్మాయిలు టెన్షన్ పడడం ఎందుకు? సో ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచించండి, తప్పేం లేదు. సో సప్తమాధిపతి అయితే ఓకే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే షష్టాధిపతితో కలిసి మళ్ళీ దాని స్టార్లాడ్ అష్టమంలో డిబిలిటేట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మ్యాచెస్ వెతుకుతుంటేనే ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాయి. అంటే మనం ఇప్పటి నుంచి ట్రై చేస్తేనే కదా కనీసం 2-3 ఏళ్ళు అయినా కానీ సెట్ అయ్యేది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని వాళ్ళని చేయనియాలి అంతే. సో గురుభుక్తి వస్తుంది, గురువు పొజిషనల్ స్టేటస్ కాబట్టి ఏంటిదనంటే మనకి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు కదా, ఆ ఫలితాలు ఇవ్వడానికి ట్రై చేస్తారు. కొంతవరకు అయితే అవకాశం ఉంది గురుభుక్తిలో. తర్వాత శని భుక్తి వస్తుంది. శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం అక్కడ ఉంది. శని భుక్తి రికమెండ్ చేయను, కానీ
గురుభుక్తిని రికమెండ్ చేస్తాను. శని ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ అవుతాడు అనమాట, కాబట్టి మనం దీన్ని చెప్పకూడదు. తర్వాత ఎస్ 25-26లో గురుభుక్తిలోనే ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా వెళ్తా ఉంటే ఆలస్యమే అవుతుంది. అర్థమైందా? ఓకే. సో గురువు ఏంటిదని అంటే మనకి భాగ్యాధిపతి వ్యయాధిపతి కదా, ఒక హాఫ్ పోయినా కూడా వ్యయాధిపత్యం పోయి భాగ్యాధిపత్యం ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ యాక్చువల్గా 9th ఇస్తాడు, కానీ ఆయన రెట్రో అయ్యాడు కాబట్టి రివర్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మెర్క్యూరీతో వీనస్ ఉన్నాడు కాబట్టి, ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ ఉన్నాడు కాబట్టి కొంచెం మ్యాచెస్ని చూసుకొని జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి, ఎందుకంటే 6-8లో ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని స్టెప్ తీసుకోవడం అనేది గుడ్ ఐడియా. అర్థమైందా? అర్థమైంది. ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ సైడ్, సో ఎదుటోళ్ళు అంటే మనం మాట తీసుకోలేకపోతూ ఉంటాం, దానివల్ల కొంత ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అది వర్క్లో అవ్వచ్చు, మ్యారేజ్ పరంగా అవ్వచ్చు. కాబట్టి మనం అటు సైడ్ నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని స్టెప్ తీసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా జాబ్ చేసే అవకాశం ఉంది. అర్థమైందా? అది చిన్నది పెద్దది కష్టపడతాం ఇబ్బంది పడతాం తర్వాత సంగతి, ఫస్ట్ అయితే మనం జాబ్ చేసేదానికి అవకాశం ఉంది. సో మీరు అనుకున్న టీచింగ్లో ట్రై చేయండి. ఓకే, ఒకసారి దశాంశ చూస్తానే. దశాంశ లగ్నం తులా లగ్నం వచ్చింది, అక్కడ చతుర్థంలో గురువు ఉన్నాడు, దాన్ని శని దశమం నుంచి చూస్తున్నాడు. తర్వాత భాగ్యాధిపతి అనేవాడు తృతీయంలో ఉన్నాడు, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, కుజు చంద్రులు వ్యయంలో ఉన్నారు. ఓకే, చేయొచ్చండి, ఎందుకంటే శని గురువుల ఆస్పెక్ట్ ఉంది కదా పరస్పరంగా. లగ్నంలో రవి, లగ్న లాభాధిపతుల పరివర్తన చేయొచ్చు, ట్రై చేయొచ్చు, ఉద్యోగపరంగా ట్రై చేయొచ్చు. ఒక్కోసారి ప్లేస్ మారాక ఉద్యోగం రావడం అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఫారెన్ గురించి తెలియదు, ఎందుకంటే టైం గురించి ఇప్పుడు బుధ దశ జరుగుతుంది, బుధుడు బాగా బలవంతుడు అయ్యాడు, మేష లగ్నానికి పాపి. అర్థమైందా? సో బుధుడి యొక్క స్టార్ లాడ్ 8లో పడ్డాడు, సో ఒక విపరీత యోగం ఆపరేట్ అవుతుంది. విపరీత యోగం బాగున్నప్పుడు పాజిటివ్ ఇస్తుంది, బాగున్నప్పుడు సమస్యలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో మనం కేర్ఫుల్గానే మ్యారేజ్ రిలేటెడ్ స్టెప్స్ తీసుకోవడం అనేది గుడ్ ఐడియా. సో 25-26 జూపిటర్ ఉన్నాడు, కాకపోతే ఏంటంటే కేర్ఫుల్గా తీసుకోవాలి. కొంచెం చార్ట్ ట్రికీగానే ఉంది. అర్థమైందా? అంత ఈజీగా లేదు. సరేనా? ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడగాలా? అదే ఒక డౌట్ ఉంది, 8th హౌస్ మూన్ అంటున్నారు, దాని గురించి ఒక చిన్న డౌట్ ఉంది. అన్ని డౌట్లే ఉంటాయి దానివల్ల. అర్థమైందా? సో చంద్రుడు శని పరివర్తనం చెందారు కదా, సో శని చంద్రుల పరివర్తనం జరగందేదో జరిగిపోద్దని ఊహా భయాన్ని కలగజేస్తూ ఉంటాయి. అట్లాంటిది వరి అంటే టెన్షన్ పెడతా ఉంటాయి అనమాట. మీరు కంగారు తొందర ఎక్కువ, సో అన్ని ఫాస్ట్గా చేయాలనుకోవడంలో ఒకసారి మిస్టేక్స్ చేయడం ఇలాంటివి ఇస్తుంది. అది డిలే చేస్తూ ఉంటాయి కొన్ని విషయాలు, కానీ ఓకే అవుతాయి. శనిచంద్రుల పరివర్తన యాంగ్జైటీని ఇస్తాయి అనమాట. ఇప్పుడు మదర్ కన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటున్నారు, అదైనా అలా ఉంటుందండి? ఇలా ఈ 8th హౌస్ మూన్ వల్ల అంటున్నారు చాలా మంది. ఇదో పెద్ద స్టోరీ. మన 8th హౌస్ మూన్ వల్ల మదర్కి ప్రాబ్లం అని కాదు, చంద్రుడు డిబిలిటేట్ అయ్యాడు కాబట్టి మాతృకారకుడు చంద్రుడు నీచ పొందడం వల్ల ప్రాబ్లం అన్నట్టుగా చెప్తారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 9th లార్డ్ అలానే 10th లార్డ్ అయిన 10th అండ్ 11th లార్డ్ అయిన సాట్రాను 4th లార్డ్తో ఎక్స్చేంజ్ అయ్యాడు. సో చంద్రుడు ద్వితీయంలోకి వెళ్తాడు, నిజానికి శని అష్టమంలోకి వెళ్తాడు, కాబట్టి దోషం లేదు. ఎందుకంటే చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి దోషం లేదు. కాకపోతే మదర్ హార్డ్ వర్కింగ్, ఫాదర్ చేసే వర్క్ కూడా మదరే చేయడం, మదర్ సపోర్ట్ చేయడం, ఈ మదర్ రోల్ ఇంపార్టెంట్గా మీ లైఫ్లో ఉండడం, బాగా కష్టపడడం, తనం, ఇవన్నీ కనిపించాయా? అవును, మా ఫాదర్ లేరు, మొత్తం రెస్పాన్సిబిలిటీ మదర్ మీద వచ్చిందండి. అదే దోషం. ఆ దోషం రీచ్ అని అట్లా ఇస్తుంది. కానీ తను సక్సెస్ఫుల్ గా మిమ్మల్ని ఫిల్ఫిల్ చేయగలుగుతుంది, మిమ్మల్ని పెంచడం, మీ చదువు, వాట్ ఎవర్ అన్ని కూడా చేయగలుగుతుంది అనమాట. అదే సూచించింది అది. అర్థమైందా? కష్టపెడుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది కదా, ఇచ్చేసింది. అర్థమైందా? ఇంకా కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. అంత బాగుంది అనుకో, అప్పుడు హెల్త్ ప్రాబ్లం ఇస్తుంది. ఆల్రెడీ వేరే విషయాల్లో నెగిటివ్ ఇచ్చేసింది కదా, సో కాబట్టి ఇంకా నెగిటివ్ ఏమి ఇవ్వదు. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే తప్పట్లు కదా. ఆ రెండో చాట్ ఎలా ఉంది, ఆ తర్వాత టైం ఎలా జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు ఒక మాట అంటే మనం ఏం మాట మాట్లాడాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కదా. సో వివాహ యోగం పర్వాలేదు, మరీ ఎక్స్ట్రీమ్లీ సూపర్ కాదు. కాకపోతే ఏంటంటే మనం కంపాటబిలిటీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రికాషన్గా ఆ సప్తమ 2nd చార్ట్లో
కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, పెళ్లి చేసుకునే దాని నుంచి టైం ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. ఇక్కడ మన టైం కొంచెం స్లోగా వెళుతుంది కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఆచితూచి స్టెప్ తీసుకోవాలన్నమాట. సో ఉద్యోగం అయితే చెయ్యాలి అనే సంకల్పాన్ని వదలకుండా మిమ్మల్ని ముందుకెళ్ళమని చెప్తాను నేను. అర్థమైందా? టైం దృష్ట్యా ఇప్పుడు కాకపోతే కొంత టైం పడుతుంది. ఓ 40 ఏళ్ల తర్వాత చాలా హై పొజిషన్కి వెళ్తాం, అంతే. ఏం కాదు, కష్టపడతా ఉంటాం. ఒకసారి అవకాశం వస్తుంది కదా, మన పడవ వెళ్తా ఉంటుంది. ఒకసారి గాలి వచ్చింది అనుకో, 500 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అనుకో, 510లో వెళ్ళిపోతాంగా. అర్థమైందా? సో కాబట్టి మనం చేస్తూ వెళ్తాం, ఒక టైంకి అవుతుంది. సరేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి.